చెన్నైలో అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఏ విధంగా అక్కడ ఈవీఎంలు పనిచేస్తున్నాయి, మాక్ పోలింగ్ పూర్తయిందా, ఇటువంటి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ సిరి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సిరి, అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? 17వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తమిళ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలైతే ప్రారంభమైపోయాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక కేవలం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మదురైలో మాత్రమే ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్నాయి. మదురైకి సంబంధించి కల్లలగర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే మదురై మీనాక్షి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, వసంతోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్నికలు అంటే ఓటర్స్ కి వీలు కల్పించేలాగా ఎన్నికల సమయాన్ని 8 గంటలకు పొడిగించడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు కనుక చూసుకుంటే పాండిచ్చేరితో సహా వేలూరును మినహాయించి, వేలూరులో ఎన్నికలు రద్దయిన కారణంగా పాండిచ్చేరితో సహా కలిపి మొత్తం 39 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 39 లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం 845 మెంబర్స్ ఈసారి బరిలో ఉన్నారు. ఇక 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 269 మెంబర్స్ ఈసారి బరిలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. వివిధ పార్టీల నుంచి ఇక్కడ ప్రముఖంగా 4 పార్టీలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక 6 గంటలకే ఉదయం పోలింగ్ ఏజెంట్స్ ఇక్కడికి వచ్చేసి పోలింగ్ మాక్ పోలింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తమిళ రాష్ట్రంలో మొత్తం 69,720 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెన్నైలో కనుక చూసుకుంటే 3,735 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా నార్త్ చెన్నైకి సంబంధించి 450 సెన్సిటివ్ ఏరియాస్ అండ్ వల్నరబుల్ ఏరియాస్ గా గుర్తించి అక్కడ ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక ఎన్నికలకి సంబంధించి కూడా అన్ని పోలింగ్ కేంద్రాలలో అటు రాష్ట్రంలో అటు ముఖ్యంగా చెన్నైలో సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా 160 మెంబర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ ని కూడా ఏర్పాటు చేశామంటూ ఎన్నికల నిర్వహణ అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే 3.5 లక్షల మంది ఎన్నికలకు సంబంధించిన అధికారులు పోలింగ్ కేంద్రానికి నిన్న బుధవారం మధ్యాహ్నమే చేరుకొని తమ ఎన్నికల సామాగ్రితో కూడా విచ్చేసి ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభించే పనిలో ఉన్నారు. ఇక దీంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈవీఎంల మాల్ ఫంక్షన్స్ ఎటువంటివి జరగకుండా కూడా ఉదయం నుండి మాక్ పోలింగ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బంది కూడా మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 6 వరకు ఇక్కడ పోలింగ్ కేంద్రాలలోనే వేచి ఉంటారు. ఇక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలాగా ప్రజలను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎప్పటికప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంటుందని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు. దీంతో పాటు రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది పోలీస్ సిబ్బంది కూడా కట్టుదిట్టమైన భద్రతా బలగాల ఏర్పాటు చేశామంటూ కూడా చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా సిఆర్పీఎఫ్ జవాన్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ చెప్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రస్తుతానికి చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ వద్ద ఉన్నాము. స్టెల్లా మేరీ కాలేజ్ పోయస్ గార్డెన్ పక్కన ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సినీ స్టార్సే కావచ్చు, రాజకీయ నేతలే కావచ్చు, వారందరూ కూడా వచ్చి ఓటు వేసే ముఖ్య పోలింగ్ స్టేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇందాకే సినీ నటుడు రజనీకాంత్ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, స్వేచ్ఛగా ఓటు వేయాలి ప్రజలందరూ అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక తమిళ రాష్ట్రంలో కనుక చూసుకుంటే 5,98,69,758 మెంబర్స్ ఓటర్లు ఉన్నారు. అందులో 1.8 క్రోర్స్ తెలుగు ప్రజలుండగా 1.4 కోట్ల తెలుగు ఓటర్లు ఉన్నారు. మరి ఈసారి గెలుపోటముల విషయాల్లో కూడా తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. మరి ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఇక్కడ ఎటువంటి ఓటింగ్ సరళి జరుగుతోంది, ఎంత పర్సెంటేజ్ నమోదవుతుంది అని మనకి ఇంకొంచెం సేపట్లో తెలిసిపోబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సరి. రైట్, అజయ్ కుమార్ గారు, సో ప్రతిపక్ష